ఫైనల్ గా మనం అయితే మయన్మార్ బార్డర్ కి అయితే వచ్చేసాము. మయన్మార్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అన్నమాట. ఇదన్నీ సామాన్లన్నీ ఇండియా నుంచి వాళ్ళ ప్లేస్కి ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. వాళ్ళ యొక్క సామాన్లు గట్ట ఎలాగున్నాయో చూపిస్తాను ఇప్పుడు మీకు. ఈ మయన్మార్ బార్డర్ నుంచి వేసుకొస్తున్నారు అన్నమాట బళ్ళు. మయన్మార్కి ఇండియాకి వ్యాపారం చేసుకోవడానికి చాలా మంది అయితే వస్తుంటారండి. విజయనగరం అన్నిది ఏం పేరన్యా భరత్ రెడ్డి అన్ని మయన్మార్ బార్డర్లో ఉంటుంది. చౌమీస్ ఇది మనం తినాలన్నమాట. మనం తెచ్చింది ఈవిడే. ఈరోజు మనం మయన్మార్ బార్డర్ అరుణాచల్ ప్రదేశ్ నుంచి అక్కడికి వెళ్తున్నాం. మా ముగ్గురం వెళ్తున్నాం అన్నమాట. ఇడిగో అంకిత్ మా ఫ్రెండ్ అన్నమాట. ఈడు సుధీర్ మా ముగ్గురం కలిపి అయితే వెళ్తున్నాము. ఇదిగోండి ఒక బ్యాగ్లో అయితే స్వెటర్లు అయితే కంపల్సరీగా పెట్టుకున్నాం. ఎందుకంటే చలి అయితే చంపేస్తుంది వచ్చేటప్పుడు. అయితే ఇక్కడ నుంచి 90 కిలోమీటర్లు ఎక్కడక్కడ ఊరు, అక్కడ నుంచి మ్యూజియంకి మయన్మార్ బార్డర్కి ఇంకో 20 కిలోమీటర్లు ఉంటుంది. వాటర్ బాటిల్ కూడా పెట్టుకున్నాం, ఎందుకన్నా మంచిది కదా అని చెప్పి. ఇది కూడా మంచిది, ఎందుకంటే అక్కడ మళ్ళీ దారిలో కొనుక్కుంటే ఇంకో 20 రూపాయలు వేస్ట్ కదా, అందుకే. సరే ఇంక బయలుదేరుతున్నాం అయితే అందరం. మన డ్రైవర్ అన్నమాట మనోడు, ఈడే ఈరోజు వెళ్దామని చెప్పి తీసుకొచ్చాడు. మరి మనమైతే మీకు కూడా చూపించాలని చెప్పి నేనైతే వస్తున్నాను. ఇంకా ఇక్కడ బోర్డుంసాలో చెక్ పోస్ట్ అయితే ఉంటుందండి. ఎంట్రన్స్కి అదిని ఇక్కడ ఖచ్చితంగా చెక్ చేస్తుంటారు మొత్తం అంతా. చెక్ పోస్ట్లో ఏమన్నా గంజాయి అలాంటివి ఏమన్నా వెళ్తే ఇక్కడే పట్టుకుంటారండి ఖచ్చితంగా. వీళ్ళకి ఇన్ఫర్మేషన్ అంతా ఈ చెక్ పోస్ట్లోనే వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ అడవుల ఏరియాలు కదా, గంజాయి ఇవన్నీ చాలా ఎక్కువ దొరుకుతుంది అన్నమాట డ్రగ్స్ సంబంధించి. సో పోలీస్ చెకింగ్ గేట్ అయితే ఇక్కడ పెట్టారు. ఇప్పుడు మనం ఒక బ్రిడ్జ్కి అయితే వచ్చాము. ఇది చాలా ఫేమస్ బ్రిడ్జ్ అన్నమాట. బంకా బ్రిడ్జ్ అంటారు దీన్ని. ఇది నిజంగా చాలా అంటే చాలా దూరం ఉన్నది. ఇది ఒకసారి అయితే ఇక్కడ బ్రిడ్జ్ అయితే కూలిపోయిందన్నమాట. ఇదంతా కూలిపోయిందని మళ్ళీ కట్టారు. అప్పుడు ఈ నదిలోంచి ఒక పడవలు అయితే పెట్టారండి. ఆ పడవల ద్వారా అయితే వెళ్ళేవాళ్ళు జనాలు. వెహికల్స్ ఏమైనా సరే ఆ పడవల్లోనే వెళ్ళాలి. కార్లు అవని బండ్లు అవని మొత్తం ఆ పడవల్లోంచే ఇలా ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి అలా పైకి అయితే దారి ఉంటుందండి. ఇక్కడ వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ బంకా బ్రిడ్జ్లో. ఈ బ్రిడ్జ్కి అయితే హిస్టరీ ఉన్నదండి. బ్రిటిషర్స్ కాలంలో కట్టించిన బ్రిడ్జ్ అయితే ఇది బంకా బ్రిడ్జ్ అనేది. అసలు ఇప్పటి నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. అసలు ఇదంతా అడవి ప్రాంతం అన్నమాట. ఎవరు మనుషులు అయితే ఉండరు. ఇది కొంచెం డేంజర్ ఏరియా అంటారు. రాత్రిపూట గట్ట రావడానికి అయితేనే ఒకరైతే వెళ్ళకూడదు. మొత్తం కొండలే. ఈ కొండల మించి 2 కొండలు ఎక్కాలన్నమాట. టర్నింగ్లన్నీ ఇలాగే ఉంటాయి. కొండలకి పైకి వెళ్ళాలి. కొండ మొత్తం అంతా కొండలు ఇవి. ఈ కొండ పైనుంచి అయితే వెళ్ళాలి. ఇదంతా కొండలే. ఇప్పుడు బాగా ఆకలేస్తుందని చెప్పి అయితే మేము నాంపాంగ్ దాటాము. మయన్మార్ బార్డర్కి అయితే వెళ్తున్నాము. ఆకలిగా ఉంది కదా, ఏమన్నా తిన్నాం కదా అని చెప్పి ఆగాము. ఇక్కడైతే ఏమేమి ఉన్నాయి అడిగాం. మరి రెస్టారెంట్ అయితే ఇలా ఉందన్నమాట. ఇది రెస్టారెంట్. మయన్మార్ బార్డర్కి వెళ్ళేటప్పుడు ఉన్న రెస్టారెంట్ అయితే ఇది. మరి అక్కడ ఏమున్నాయో ఇవన్నీ చూద్దాం. ఇప్పుడు జనాలు అయితే 2 ఉన్నారు లోపల, చూద్దాం. ఇది హోటల్ అన్నమాట. ఇలాగ ఉంటుంది ఇక్కడ హోటల్స్. ఇక్కడే కూర్చొని తినాలి మనం. ఇది ఈ లోపల ఫుడ్ అది వండుతారు. కూర్చుంటున్నాం అప్పుడు. మరి ఆకలి అయితే చాలా అంటే చాలా గట్టిగా వేస్తుంది. పొద్దున్న కూడా ఏం తినలేదు, తినకుండా బయలుదేరి మరి వచ్చాను నేను. ఏం చెప్దాం ఇక్కడ ఏమేమి ఉన్నాయి. మోమోస్, చౌమీన్ ఉన్నదంట, అవే తిందాం. మరి ఆకలి అయితే మాత్రం మామూలుగా లేదు. ఇప్పుడు మరి తినడానికి అయితే ఒక వెజ్ చౌమీన్ చెప్పాము వీడికి. వీడు వెజ్ తింటాడన్నమాట మనిషి. మా ఇద్దరికి అయితే మాత్రం నాన్ వెజ్ చెప్పుకున్నాం. మా ఇద్దరమేనే నాన్ వెజ్ తింటాం కాబట్టి మేము.
ఇక్కడ ఫుడ్ అయితే మాత్రం కొంచెం వేరేగా అయితే ఉంటుంది, మనలాగా అయితే ఉండదు. కాకపోతే అడ్జస్ట్ అవ్వాలి తినడానికి అయితేని. అరుణాచల్ ప్రదేశ్ నార్త్ ఈస్ట్ ఎక్కడికి వచ్చినా సరే, నార్త్ ఈస్ట్లో ఎక్కడికి వచ్చినా సరే ఫుడ్కి మాత్రం కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ మసాలాలు గట్రా ఎక్కువ తినరు అనమాట. చాలా అంటే చాలా తక్కువ తింటారు. ఆకలేసేస్తుంది. పొద్దున్నే బయలుదేరాం, 100 కిలోమీటర్ల దగ్గర అయితే జర్నీ చేసాం. మయన్మార్ బార్డర్ చూద్దామని. చూద్దాం మరి ఎలా ఉంటుందో. నాకైతే చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. కాకపోతే మరి ఆకలి ఇంపార్టెంట్ కదా, తినడం ఇంపార్టెంట్. ఏం చేసేదన్నా కడుపులోకి వెళ్ళడానికి. ఇలా ఇప్పుడు చెప్తే ఇంకా 20 నిమిషాలు ఎంతో పట్టిలో ఉంది, చేస్తున్నారు లోపల. ఫుడ్ అయితే వస్తుంది. ఇప్పుడు ఆ ఫుడ్ అయితే తినబోతున్నాం. చౌమీస్ అన్నమాట. ఎలా ఉంటుంది చౌమీస్, ఇది మనం తినాలన్నమాట. మనం తెచ్చింది ఈవిడే. ఇంకా సూపు, చికెన్ సూప్ అన్నమాట. బాగా తినాలి మరి. చాలా దూరం నుంచి అయితే వచ్చాం కదా, ఆకలి అయితే మరి మామూలుగా లేదు. అంతగా ఏం లేదు, కాకపోతే ఏదో ఒకటి తినాలి. తినకపోతే అవ్వదు కదా. ఇప్పుడు ఇది తినేసి మయన్మార్ బార్డర్కి అయితే వెళ్ళి అసలు మయన్మార్ లోపలికి ఏమన్నా అలౌ చేస్తున్నాడో లేదా అదైతే చూస్తాం ఖచ్చితంగానే. అలౌ చేస్తే మయన్మార్ కూడా వెళ్తాం అనమాట. ఠీకే, మయన్మార్ బార్డర్ కూడా వెళ్తాం. బాగానే ఉంది భోజనం అయితే. నాకు అలవాటు అయిపోయింది కాబట్టి చికెన్ సూప్ చూద్దాం ఇది ఎలా ఉందో. ఇక మా వాళ్ళు కూడా తింటున్నారు. చికెన్ సూప్ అయితే బాగుంది. వీడు వెజ్ తింటాడు అనమాట. వీడైతేనే ఇంకేం తిండో. ఇంకా మనకి మర్యాదలు అయితే మామూలు చేయట్లేదు. దీన్ని రెస్టారెంట్ అంటారా అని అనుకోకండి మీరు. ఇక్కడ ఇలాగ ఉంటాయన్నమాట. ఇది అయితే మాత్రం ఇక్కడ అంటే చిన్న చిన్న పాకల్లోని, గుడిసెల్లోని, ఇలాంటి వాటిలోనే టిష్యూస్ కూడా తెచ్చిపెట్టారు. ఇంక ఇది కౌన్సే సాస్, టమాటో సాస్ కూడా తెచ్చిపెట్టారు. ఇది రెస్టారెంట్ అన్నమాట. తింటున్నాం మరి ఏం చేస్తాం, తినాలి కదా. ఇంకో త్వరగా తినేసి మేమైతే మయన్మార్ బార్డర్కి అయితే రెడీ అయిపోతాం. ఆకలి మరి కుమ్మేసింది. 100 కిలోమీటర్లు వచ్చాం. ఫస్ట్ నాంసాయి నుంచి స్టార్ట్ అయ్యి మహాదేవ్పూర్ వచ్చాం అనమాట. అక్కడ నుంచి నాంసాయి నుంచి మహాదేవ్పూర్ 20 కిలోమీటర్లు. మళ్ళీ అక్కడ నుంచి ఇటు జైరాంపూర్ వచ్చాం. జైరాంపూర్ 40 కిలోమీటర్లు. 40 కాదు అనుకుంటా, చెప్తున్నారా 60 किलोमीटर महादेवपुर से जयरामपुर को कितना किलोमीटर 50 किलोमीटर अंट 50-60 ఉంటుంది. ఆ జైరాంపూర్ నుంచి మళ్ళీ యాక్చువల్ జైరాంపూర్ మధ్యలో రావడానికి అన్ని కొండలే. ఆ కొండల్లో అయితే మాత్రం చాలా ఇబ్బంది పడ్డాం మేము. జనాలు తక్కువ, ట్రావెలింగ్ రావడం చాలా ఇబ్బంది. మళ్ళీ రాత్రికి ఎలాగెళ్ళాలన్నది అదే ఆలోచిస్తున్నాం. ఇక్కడ ఉండిపోదామా లేదంటే రేపు పొద్దున్న వెళ్ళిపోదామా అని ఆలోచిస్తున్నాం మేమైతే మాత్రం. అక్కడికి చూద్దాం మరి టైం బట్టి. అక్కడ నుంచి జైరాంపూర్ వచ్చామా, మళ్ళీ జైరాంపూర్ నుంచి ఇక్కడికి వచ్చాం. నాంపాంగ్ హెచ్క్యూ అనమాట. ఇది ఒక 20 కిలోమీటర్లు. మళ్ళీ ఇక్కడ నుంచి పంగ్సు పాస్ అని ఉంటుంది, అక్కడే మయన్మార్ బార్డర్ అనమాట. అక్కడికి 17 కిలోమీటర్లు. అక్కడ కూడా వెళ్తాం మరి. వెళ్ళేసి చూసి మొత్తం అంతా పెడతాం. ఫుడ్ అయితే బాగానే ఉంది. ఇంకేదో తినాలి కాబట్టి ఆకలి వేస్తుంది కాబట్టి ఇంకేదో తినాలి కాబట్టి తినేస్తున్నాను ఇంక నేను.
ఫైనల్గా మనమైతే మయన్మార్ బార్డర్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకి మన తెలుగు విజయనగరం అన్నీ ఇది కొంచెం వెళ్ళరాన్య విజయనగరం అన్నీ ఇది ఏం పేరన్య భరత్ రెడ్డి అన్నయ్య ఇక్కడైతే ఉన్నాడు. మయన్మార్ బార్డర్లో ఆర్మీలో జాబ్ చేస్తున్నాడు అనమాట. కలిసాను. నాకైతే అంటే చాలా ఆనందంగా అనిపించింది ఈరోజు అయితే మాత్రం నేను కలవడం వల్ల. ఇప్పుడు మయన్మార్ బార్డర్ ఎలా ఉంటుందో చూపిస్తాను నేను మీకు. నాతో పాటు రండి. ఇదే మయన్మార్ బార్డర్ అనమాట. ఇదే ఇక్కడ నుంచి బయటికి ఇలాగ వెళ్ళాలన్నమాట. మయన్మార్కి ఇలా వీళ్ళందరూ మయన్మార్ వాళ్ళే. వీళ్ళందరూ పట్టుకొని వెళ్తున్నారనమాట లోపలికి. ఇదంతా సామాన్లన్నీ మయన్మార్ షిఫ్ట్ చేసుకుంటున్నారు ఇదంతా. కాకపోతే ఏంటంటే మనం ఎక్కువ దూరం వెళ్ళడానికి అయితే ఎలా అయితే ఇవ్వరండి. ఓన్లీ బార్డర్ ఇక్కడ వరకు చూడడానికే ఎలా అయితే ఇస్తాడో, ఎక్కువ దూరం అయితే ఇవ్వడు. ఇక్కడ మయన్మార్కి ఇండియాకి వ్యాపారం చేసుకోవడానికి చాలామంది అయితే వస్తుంటారండి. ఇదిగోండి వీళ్ళందరూ వ్యాపారం ఈ టైంలోనే అలవ్ ఇస్తాడనమాట. ఇదిగోండి అదంతా మయన్మార్ భాష చూస్తున్నారు కదా పైన. ఇది మయన్మార్ భాషలో వెల్కమ్ టు ఇండియా అని రాశారనమాట. ఇంకోటి టైమింగ్స్ ఈ టైంలోనే రావాలన్నమాట, లేదంటే క్లోజ్ చేసేస్తారు. ఈ టైంలోనే మొత్తం ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసేదంతా ఈ రూట్ నుంచి ఎక్స్పోర్ట్ చేయడానికి అవుతుంది. పిల్లలు ఆడుకుంటున్నారు. ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడికి రావడానికి అయితే చాలా ఇబ్బందులు పడ్డామండి. మీరు మాత్రం అలాంటి ఇబ్బందులు అయితే పడకండి. ఇండియా నుంచి మయన్మార్ బార్డర్కి వచ్చాం. నాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది. కాదు పడ్డ ఇబ్బందులు ఏంటంటే రోడ్లండి, మొత్తం కొండల మధ్యలో అన్నమాట మొత్తం. ఇది అరుణాచల్ ప్రదేశ్ నుంచి కాబట్టి ఎలా వచ్చింది మనకి మయన్మార్ బార్డర్కి మొత్తం కొండలే. ఆ కొండల మధ్యలోంచి బండి మీద రావడం, మళ్ళీ ఒకలం కాదు ముగ్గురం వచ్చాం. దారి మధ్యలో మళ్ళీ ఆకలేసింది, అదొకటి. మళ్ళీ ఫుడ్కి అయితే మాత్రం అది ఇబ్బంది పడ్డాం. ఏదో తిన్నాం, కాకపోతే మాకు తర్వాత ఏం తెలిసింది, కిందనే నాంపాంగ్ అనే విలేజ్ ఉంటుంది. అంటే విలేజ్ కాదు, అది ఒక సిటీయే. ఆ సిటీలో కనుక మీరు ఖచ్చితంగా గేట్ పాస్ అనేది తీసుకోకుంటే సబ్ డివిజన్ ఆఫీస్ అనమాట. ఆ సబ్ డివిజన్ ఆఫీస్లో గేట్ పాస్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగైతేనే ఎలా ఉంటుంది. అక్కడ అస్సాం రైఫిల్స్ గేట్ అనేది ఉంటుంది అనమాట. అలాగైతేనే ఎలా ఉంటుంది, లేదంటే ఎలా అయితే అస్సలు ఉండదు. మేము అది తెలియలేదు, మాకు తెలియకుండా హోటల్లో తినడానికి అయితే వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడైతే చెప్పింది మాకు గేట్ పాస్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి, తీసుకోకపోతే మాత్రం మీకు ఎలా ఉండదని. తర్వాత మళ్ళీ కిందకి వెళ్ళాం. ఈరోజు మళ్ళీ అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ ఫుడ్ డే అనమాట. దానివల్ల మళ్ళీ మాకు సెలవులు వాళ్ళకి ఈరోజు సెలవు, అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ అంతా సెలవు. దానివల్ల మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ గేట్ దగ్గర అన్నీకి ఇలాగ మరి కిందనైతే లేదని చెప్పాం. అస్సాం రైఫిల్స్లో పనిచేసి సార్కి చెప్తే లేదు, ముందైతే ఒకళ్ళు ఫోన్ చేశారు, ఇలాగ నాంసాయి నుంచి వస్తున్నారు చూడడానికి మయన్మార్ బార్డరు, మరి ఎలా ఇవ్వాలంటే ఏ పని మీద వస్తున్నారంటే చూడడానికి అని అన్నారు. ఎలా ఇవ్వాలంటే లేదు ఇవ్వద్దు అన్నారు. ఎలా మాకైతే గుండెలు దట్టమన్నాయి. 100 కిలోమీటర్ల దూరం వచ్చాం, దగ్గర రాలేదు, 100 కిలోమీటర్ల దూరం వచ్చాం. ఇంక మరి ఏం చేయాలో అర్థం కాక తర్వాత మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే ఇంకోసారి కాల్కో ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే వాళ్ళ దగ్గర ఐడి ప్రూఫ్లు ఏమన్నా ఉంటే తీసుకోండి అని అన్నారు. ఇంక మరి వెంటనే సపా అని డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఇస్తాం. అప్పుడు అలౌ చేశారు మమ్మల్ని. ఇది మయన్మార్ మార్కెట్ ఇక్కడ జరుగుతుంది అనమాట. ఇండియాకి మయన్మార్కి మధ్యలో. ఈరోజు సెలవులాగా ఉంది, అందుకే ఈవిడ మయన్మార్కి సంబంధించిందే. కాకపోతే వ్యాపారానికి గట్టా ఇండియాకి అయితే వస్తున్నారు వీళ్ళు వ్యాపారం చేసుకోవడానికి. ఇదే చూడండి, ఇదంతా షాపులు అవి ఎలాగున్నాయి. ఇక్కడ ఒక అతను అయితే చెక్కలు కొడుతున్నాడు ఇక్కడ షాప్ పెట్టుకొని. ఇవి మయన్మార్కి ఇండియాకి బార్డరు. మీరు మాత్రం అరుణాచల్ ప్రదేశ్ నుంచి మయన్మార్ బార్డర్కి వస్తాం అనుకుంటే ఖచ్చితంగా గేట్ పాస్ మాత్రం అసలు మర్చిపోకండి. గేట్ పాస్ తీసుకోకపోతే అసలు ఎలా అయితే చేయడం మిమ్మల్ని. ఖచ్చితంగా గేట్ పాస్ అనేది తీసుకోవాలి. ఈ మయన్మార్ బార్డర్ నుంచి వేసుకొస్తున్నారు అన్నమాట బళ్ళు. చూడండి బండ్లు అయితే ఎలాగున్నాయో. ఇవి మయన్మార్ వాళ్ళ
అన్నమాట. ఇవి వాళ్ళ యొక్క సామాన్లు గట్ట ఎలాగున్నాయో చూపిస్తాను ఇప్పుడు మీకు. మయన్మార్ వాళ్ళవి ఇవి. హెల్మెట్ ఒకటి ఉంది, ఇంకా కత్తులు కూడా ఉన్నాయన్నమాట. ఇవి కూడా కత్తులే. ఇవేటో వాళ్ళ భాషలో సామాన్లు ఇవి. ఇవి స్పైసీ రింగ్స్ అన్నమాట. ఇవి బొటానీలు, ఇవి బ్యాగులు, ఇవి బుట్టలు అన్నమాట. వీళ్ళు ఇవే ఎక్కువ వాడుతుంటారు. ఇంకా రెస్టారెంట్ కూడా పెట్టారు. ఇవన్నీ మయన్మార్ వాళ్ళవే. ఎందుకంటే వాళ్ళ ప్లేస్లో మన వాళ్ళు వ్యాపారం చేయడానికి అవ్వదు కాబట్టి ఇవన్నీ వాళ్ళవే. చైరు బాగానే ఉంది. కాకపోతే ఇవన్నీ హోల్సేల్కి సంబంధించినవి ఎలా ఉంది. ఇది పాప్కార్న్ అనుకుంటా. పాప్కార్న్ ఇది చిక్కీలు. ఇవి ఓరి కేకులు కూడా వేరువేరుగా ఉన్నాయి. బా ఇక్కడ వీళ్ళందరూ వెరైటీ ఏటో సిగరెట్లు. మరి ఈ సిగరెట్లు కూడా వెరైటీగా ఉన్నాయి. మరి ఇవేటో చూద్దాం. మరి మనకు తెలియదు కదా ఈ సిగరెట్ల గురించి గట్టాను. ఇగోండి టొబాకోలు. కాకపోతే ఎక్కువ కాల్చకండి, అది ఆరోగ్యానికి హానికరం. ఇప్పుడు మరి మనం మయన్మార్ బార్డర్ దగ్గరికి అయితే వెళ్దాము. ఇప్పుడు దాని గురించే చూస్తున్నాం. యాక్చువల్గా మయన్మార్ బార్డర్కి వెళ్ళాలంటే మనం ఎలా పడితే అలా వెళ్ళకూడదంట. ఇక్కడ చీఫ్ ఉంటారు. ఆ చీఫ్ పర్మిషన్ తీసుకొని ఖచ్చితంగా మనం మయన్మార్ బార్డర్కి అయితే వెళ్ళాలి. ఇదిగోండి మయన్మార్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారన్నమాట. ఇదన్నీ సామాన్లన్నీ ఇండియా నుంచి వాళ్ళ ప్లేస్కి ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారు. చూడండి మయన్మార్ వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబరు వాళ్ళవే ఇలాగ ఉంటాయన్నమాట. కాకపోతే ఏంటంటే చాలా కష్టపడతారండి వ్యాపారానికి అయితే. వాళ్ళు చాలా అంటే చాలా ఎక్కువ కష్టపడతారు. కాబట్టి బండ్లు చూస్తుంటే నాకైతే మాత్రం చాలా చాలా విచిత్రంగా కనిపిస్తుంది. ఇలాంటి బండ్లు మన దగ్గర కూడా ఉంటే బాగుంటుంది, చిన్నపిల్లలకు కూడా. ఇలాంటి వెహికల్స్ పట్టుకొని వీళ్ళైతే వెళ్తున్నారు. టొయోటా కూడా. కాకపోతే వీళ్ళు రిజిస్ట్రేషన్ నెంబర్లు అయితే చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మన వాళ్ళు ఇద్దరు వీళ్ళు భయపడుతున్నారు అన్నమాట, ఎలాగెళ్ళాలా ఏంటని చెప్పి. ఇప్పుడు చూద్దాం. మరి నాకైతే మాత్రం చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ కింద ఉంది. ఇండియా దాటం ఫస్ట్ టైం, ఇంటర్నేషనల్ ట్రిప్పు. నేషన్ దాటామంటే అదొక ఆనందం అన్నమాట. ఏదో అనుకోలేదు అసలు జీవితంలో ఇలాంటివి అవి చేస్తాను. ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ నేను రావడం ఏంటి, మయన్మార్ బార్డర్కి వెళ్ళడం ఏంటి. ఇప్పుడు మయన్మార్ లోపలికి వెళ్ళిపోయాం మనం. ఇప్పుడు ఇండియా దాటిపోయి మయన్మార్ బార్డర్కి వెళ్ళిపోయాం. రూట్ అయితే బాబోయ్ ఇవన్నీ కొండల్లోనే ఉన్నదండి. కొండలు ఎక్కాల, కొండలు దిగాల. బాబోయ్ కొండలు ఎక్కి కొండలు దిగి నాకైతే మాత్రం ఈరోజు అయితే అలిపి అయితే వచ్చేసింది. కానీ రోడ్డు కన్నా చూస్తే నాకైతే చాలా అంటే చాలా భయం వేసింది. ఈరోజు రోడ్డు అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉన్నదండి ఇక్కడ రోడ్లు. బాబోయ్ కొండల్లోంచి వస్తుంటే సర్రమని వచ్చి లారీలు, బండ్లు. ఇవన్నీ మయన్మార్ వాళ్ళు బిజినెస్ ఇక్కడ పెట్టారండి కొండల మధ్యలో. చూడండి. ఇంకోటి వాళ్ళకి హిందీ రాదు. మయన్మార్ వాళ్ళ భాష వేరన్నమాట. వాళ్ళు హిందీ మాట్లాడరన్నమాట. ఇంకోటి నేపాలీ ఉన్నారు కదా, నేపాలీ అయితే హిందీ మాట్లాడతారండి. మళ్ళీ మన ఇండియా భాష హిందీ మాట్లాడతారు వాళ్ళు, నేపాలీలు. మనం ఇప్పుడైతే మరి ఆ గేట్ దగ్గరికి అయితే వస్తున్నాం. ఎలాగెళ్ళాలో తెలియట్లేదు మరి మాకు. ఇంకా ఎదురు దేక్ మన వాళ్ళు ఎలాగెళ్తున్నారు ఇద్దరును బార్డర్కి. బార్డర్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా బాబా మయన్మార్ బార్డరు, రిపబ్లిక్ యూనియన్ ఆఫ్ మయన్మార్. చూడండి ఇదిగోండి మయన్మార్ వస్తాం. ఇంక మరి మనం ఇదిగో మనోడు చాలా ఆనందపడుతున్నాడు మయన్మార్ బార్డర్కి వచ్చినందుకు. ఇదిగో మనోడు కూడా ఆనందపడుతున్నాడు. లైఫ్లో ఒకసారన్నా మయన్మార్ రావాలి ఖచ్చితంగానే. ఇంటర్నేషనల్. మరి చూద్దాం ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయి మయన్మార్లో. ఇగో మన
పాంగ్సు పాస్, ఇది పాంగ్సు పాస్ అన్నమాట. ఇదే మన ఇండియాకి లాస్ట్ ర్యాంక్. ఇదే మయన్మార్ అన్నమాట. రిపబ్లిక్ డే ఆఫ్ ఇండియా పాంగ్సు పాస్. ఇది ఇండియా, ఈ స్థలం అంతా ఇండియా. ఇప్పుడు మయన్మార్ ఎక్కడ ఉందో చూపిస్తాను. ఇదిగోండి, లెఫ్ట్ సైడ్ అంతా ఇండియా, రైట్ సైడ్ నుంచి మయన్మార్. ఇవి బార్డర్లు అన్నమాట. ఇది అమౌన్ మన ఇండియా, అది మన ఇండియాకి సంబంధించింది. ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది మయన్మార్ బార్డర్ అన్నమాట. ఇది యాక్చువల్గా మయన్మార్ని బర్మా అని కూడా అంటారు. ఇక్కడ ఒక రూల్ అయితే పెట్టారు, ఇండియా నుంచి మయన్మార్ ఇదివరకు ఏ రాష్ట్రంలో కన్నా వెళ్ళిపోవచ్చు, కానీ ఇప్పుడు ఒక రాష్ట్రంలోకి రావడానికే, అదే అంటే ఒక జిల్లాలోకి రావడానికే ఎలా అయితే చేస్తున్నాడు. ఇప్పుడు ఆ ఒక జిల్లాకి ఎలా మయన్మార్ నుంచి అయితే, అదే ఇండియా నుంచి ఎంత ఆనందంగా ఉందంటే నాకైతే మాత్రం. ఎక్కడ ఆంధ్ర రా, ఎక్కడ ఆంధ్ర, ఎక్కడో ఆంధ్ర. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు, 3000 కిలోమీటర్లు ఎంతో. ఎక్కడ ఆంధ్ర నుంచి మయన్మార్ బార్డర్కి ఇంటర్నేషనల్ ట్రిప్పు. నిజంగా జీవితంలో స్టేట్ దాటి బయటికి వెళ్తానో లేదో తెలియదు, అలాంటిది ఇంటర్నేషనల్ వచ్చాను నేను. ఫస్ట్ టైం ఆ ఫీలింగ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ కొండలు అయితే మాత్రం బాబా వ్యూస్ అయితే ఉన్నాయి కొండలో, ఎక్సలెంట్. ఇంకా ఇక్కడ కొండలు అయితే మాత్రం ప్రాంతాలు, అడవి, ఇదంతా ఎక్సలెంట్. ఇంక ఎంత బాగున్నదంటే చూపిస్తాను మీకు. అదిగోండి, ఇవన్నీ కొండలేనమాట. ఇక్కడ నుంచి ఇదంతా బర్మా బార్డరు. ఏం ఫీల్ ఉన్నదో నిజంగా ఇదైతే మాత్రం. ఇక్కడ జనాలు కూడా మయన్మార్ వాళ్ళు అయితే ఇక్కడ లోపల కూర్చొని ఉన్నారు అటువైపు. మరి వాళ్ళకి ఏం తోచట్లేనట్టుంది ఏం పని చేయడానికి. అన్నా మయన్మార్ నుంచి వచ్చాడు అన్న, మనం మాట్లాడేది అర్థం కాదు హిందీ. హాయ్ कुछ बोलो ना म्यांमार लैंग्वेज में. Minglawa. Minglawa means namaste. Namaste. Yes. Namaste. Minglawa. Namaste. Namaste. Thank you भैया. Thank you. Thank you. Okay. Take Okay. care. Take care. Take care. ठीक है, हिंदी आ गया. Yes. థ్యాంక్ యూ భయ్యా. మింగ్లావా అంట, మింగ్లావా అంటే నమస్తే. మయన్మార్ కూడా నేర్చుకున్నాం మరి మనం అయితేనే. అదే ఏదో ఆనందంగా ఉంది. పాపం చెప్పాను కదా, ఇక్కడ బార్డర్లోంచి సామాన్లు ఇటు నుంచి అటు పట్టుకెళ్ళినా సరే వీళ్ళకి హిందీ మాట్లాడడం రాదండి. వీళ్ళ భాషే వేరు మయన్మార్ వాళ్ళది. మనం ఏం మాట్లాడినా వీళ్ళకైతే అర్థం కాదు. సో ఇంకా వాళ్ళ వెహికల్స్ అయితే ఇవ్వండి, ఇలాగ ఉన్నాయి బండ్లు, బాగున్నాయి కదా. ఇలాంటివి కూడా మన ఇండియాలో ఉంటే బాగుంటుంది. వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేసుకోవడానికి వచ్చారు. ఇక్కడ ముందునైతే మాత్రం కూర్చొని ఉన్నారు. వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఉన్నారు. అడగగానే ఫోటో తీసాడు అన్న, ఇంకా వీడియో కూడా తీసాడు. ఫస్ట్ అయితే మేము అక్కడ ఉన్నది కదా రూట్ అండ్ అయితే వెళ్ళాము. అక్కడైతే ఒక ఆర్మీ అంకుల్ అయితే ఉన్నారు. లేదా ఆ రూట్ అండ్ అయితే ఎలా లేదు, ఇంకో రూట్ అండ్ అయితే ఎలా ఉందని అన్నారు. కాదు ఇప్పుడు మరి చూస్తే అది కూడా ఈ పాటికి ఎంటర్ అయి ఉంది. ఒకవేళ గేట్ పాస్ కానీ తీసుకోకుండా వస్తే మయన్మార్ వాళ్ళు కానీ పట్టుకుంటే ఇంక మరి మనల్ని బొక్కలోకి వేస్తానన్నారు. మరి భయం వేస్తుంది కదా, భయం వేసింది మాకు. మరి మళ్ళీ పై అంటే అయితే వచ్చాం మేము. ఇంక మయన్మార్లోనే తిరుగుతున్నాం. ఏదో ఫ్రెష్ ఎయిర్లాగా ఉంది ఇది అయితే మాత్రం. చాలా అంటే చాలా బాగున్నది. కాకపోతే ఏంటంటే ఇక్కడికి రావడానికి అయితే మాత్రం చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేయాలండి. రావడానికి అయితే మాత్రం రూట్ అయితే మాత్రం కొండల నుంచి వచ్చాము. ఆ కొండలకే చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోయాం మరి మనం. కానీ మరి ఈ మయన్మార్ వాళ్ళు అది ఎలాగొస్తున్నారు, ఇంకా మన ఇండియా నుంచి ఇక్కడికి సామాన్లు ఎలా పట్టుకెళ్తున్నారో ఎలా ఉందండి. ఇలా ఈ బార్డర్ నుంచి పాస్ తీసుకుంటే ఎలా ఇస్తున్నాడు ఇండియా వాళ్ళకి మయన్మార్ వెళ్ళడానికి, మయన్మార్ వాళ్ళు ఇండియా రావడానికి ఎలా అయితే ఇస్తున్నాడు. రావచ్చు, అందరూ రావచ్చు. కాకపోతే ఏంటంటే ఒక డిస్ట్రిక్ట్కి అలో ఇస్తున్నాడు అనమాట. అంజాన్సు అనే లీడరు ఇదంతా మొత్తం పెట్టింది. ఈ రూల్ అయితే ఒక జిల్లాకి అలో అని, ముందైతే ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనేది ఉండేది.
సో చాలా రోజుల నుంచి అరుణాచల్ ప్రదేశ్లో ఉంటున్నాం, మయన్మార్కి వెళ్ళలేదన్న ఆ యొక్క లోపల ఉన్నది అయితే మాత్రం మొత్తం పోయింది. ఇంకా చాలా ఆనందంగా ఉంది ఈరోజు. మరి ఇంతే. మరి మీరు కనుక మయన్మార్ కనుక రావాలనుకుంటే ఖచ్చితంగా జైరాంపూర్ రావాలి. జైరాంపూర్ నుంచి నాంపాంగ్ రావాలి. నాంపాంగ్ నుంచి పాన్సుంగ్ పాస్ అనే ఏరియాకి రావాలి. అది కొండ మీద ఉంటుందండి. అదేనమాట మయన్మార్ లాస్ట్. ఇంకా అక్కడికి వస్తే మీరు మయన్మార్ అయితే వస్తున్నట్టే. ఈరోజు సెలవండి, అందుకే ఇక్కడ షాపులన్నీ అయితే క్లోజ్ చేసి ఉన్నాయి. కొంతమంది ఓపెన్ చేసి అయితే పెట్టుకున్నారు షాపులు. మనం ఇందాక వెళ్ళిన షాప్ కూడా క్లోజ్ చేశారు. ఇంకా ఇక్కడైతే జనాలు అయితే ఉన్నారండి. వెహికల్స్ చూస్తే చిన్నగా ఉన్నాయి, సామాన్లు చూస్తే పెద్దగా ఉన్నాయి. ఇవన్నీ పట్టుకొని అయితే వెళ్తున్నారు. కానీ సెక్యూరిటీ ఫోర్స్ కూడా చాలామంది అయితే ఉన్నారండి, చాలా ఎక్కువ మంది ఉన్నారు సెక్యూరిటీ కూడా ఇక్కడ. ఈ కొండలు ఇవన్నీ ఎక్కి దిగి ఇదంతా చిన్న విషయమా, ఎక్కడం దిగడం. వీళ్ళు ఫుడ్ కూడా ఏం తింటున్నారో మరి, ఎక్కుతున్నారు దిగుతున్నారు. ఇక్కడ మన ఆర్మీ వాళ్ళకి అయితే ముందైతే మాత్రం థ్యాంక్స్ చెప్పాలండి. ఇలా చేస్తున్నారు. వీళ్ళైతే ఇలా కూర్చున్నారు ఇక్కడ తినడానికి కూడా. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు కూడా మనకైతే అర్థం కావట్లేదు. మన వాళ్ళు అయితే ఫోటోషూట్లకి అయితే స్టార్ట్ చేశారు పెట్టుకోవడానికి. ఇదిగోండి, వెల్కమ్ టు ఇండియా.